వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. కోతి మరియు ఎద్దు. ఒక పల్లెటూరులో ఒక తెలివైన కోతి ఉండేది. ఎప్పుడూ చెట్లమీద ఎక్కి దూకుతూ ఆడుతూ గడిపేది. కోతి తెలివైనదే కాని కొంచెం దురుసుగా ఉండేది. దానికొక చెడు అలవాటు కూడా ఉండేది, ఇతర జంతువుల పండ్లను దొంగిలించడం. ఒకరోజు కోతి ఆకలితో పండ్ల తోటలోకి వెళ్ళింది. అక్కడ ఒక పెద్ద మామిడి చెట్టు పండ్లతో నిండి కనిపించింది. అది త్వరగా చెట్టెక్కి పండ్లను తింటూ దొంగిలించడం మొదలుపెట్టింది. అదే సమయంలో ఒక పెద్ద ఎద్దు తోటలోకి వచ్చింది. ఎద్దు ఆ పండ్లను తినాలని వచ్చి కోతిని చూసి అంది, ఏమిటిరా కోతీ! నువ్వు అన్ని పండ్లను తింటున్నావా? నాకు కూడా కొన్ని కావాలి. కోతి గర్వంగా బదులిచ్చింది, ఇవి నా పండ్లు. నేనే తింటాను. నీకు ఏమీ దొరకదు. ఎద్దు కోపంతో అంది, నీ దురుసు పనికి ఫలితాన్ని చూస్తావు. తక్షణం ఎద్దు తన తోకతో చెట్టును బలంగా ఊపడం మొదలుపెట్టింది. చెట్టు బలంగా ఊగడం మొదలై కోతి భయంతో అదుపు తప్పి కిందకి దూకింది. అది నేలమీద పడటంతో గాయపడి బాధపడింది. ఎద్దు కోతిని చూసి ప్రశాంతంగా అంది, ఇది నీ దుర్మార్గానికి పాఠం. ఇతరుల పట్ల దయ చూపించడం నేర్చుకో. అప్పుడే నీకు నిజమైన ఆనందం లభిస్తుంది. కోతి తన తప్పు గ్రహించి ఎద్దుతో క్షమాపణ చెప్పింది. అప్పటి నుండి అది ఎప్పుడూ ఇతరుల పండ్లను దొంగిలించలేదు. అందరితో స్నేహంగా ఉండడం నేర్చుకుని నిజమైన సంతోషం పొందింది. నీతి: ఇతరుల పట్ల దయ మరియు గౌరవం చూపిస్తే మన జీవితం సంతోషంగా ఉంటుంది. దుర్మార్గానికి ఎప్పుడూ దుష్ఫలితమే. Thank you so much for watching. Please like, share and subscribe.